పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 2024 ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదారుల ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, పాస్ట్ ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాపప్లు కూడా అప్పటి నుంచి చేయకూడదు అని ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. అసలు పేటీఎంని ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇప్పటి వరకు 70% పతనం ఎలా అయ్యింది? పీబీఎల్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో దాని మాతృ సంస్థ అయిన 197 కమ్యూనికేషన్స్ షేరు గత 2 ట్రేడింగ్ రోజుల్లో అంటే గురు, శుక్రవారంలో 40% నష్టపోయింది. పేటీఎంని 197 కమ్యూనికేషన్స్ అంటారు. శుక్రవారం 20% నష్టంతో ₹487 వద్ద స్థిరపడింది ఈ షేరు. కంపెనీ మార్కెట్ విలువ 2 రోజుల్లో 17,378 కోట్లు కోల్పోయి 30,931 కోట్లకు పరిమితమైంది. 2021లో ₹1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు ₹2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. 18,300 కోట్లను సమీకరించింది పబ్లిక్ ద్వారా. ఇందులో 8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, 10,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో సేకరించింది. నవంబర్ 18న ఎన్ఎస్ఈలో 1950 వద్ద, బీఎస్ఈలో 1955 వద్ద నమోదైంది. అదే రోజున 1560 కనిష్టాన్ని నమోదు చేసింది ఈ షేరు. ఇప్పటి వరకు షేరు సుమారు 77% నష్టపోవడం గమనార్హం. పేటీఎంను 2009లో విజయ్ శేఖర్ శర్మ ప్రారంభించారు. ఆదిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ అంకుర సంస్థను నడిపారు. అలీబాబా గ్రూపునికి చెందిన జాక్మా, సాఫ్ట్ బ్యాంక్ నుంచి పెట్టుబడులు సేకరించి వార్తల్లోకి ఎక్కారు ఆయన. 2016లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో అది పేటీఎంకు బాగా కలిసొచ్చింది. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు మారి పేటీఎంను అధికంగా వినియోగించారు. దీంతో దేశంలోని 100 మంది ధనికుల క్లబ్లో కూడా విజయ్ శేఖర్ శర్మ చేరారు. గూగుల్ వంటి కంపెనీలు చిన్న అంకుర సంస్థలను దెబ్బతీసేలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని బహిరంగంగా విమర్శించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో విజయ్కు 51% ఉండగా మిగతాది 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధీనంలో ఉంది. తాజాగా ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్ ఎక్స్లో స్పందించారు. ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు మేము ఎప్పుడూ విధేయత కలిగి ఉంటామని పోస్ట్ చేశారు ఆయన. అయితే పేటీఎంపై ఆరోపణలు చాలా ఉన్నాయి. అవేమిటంటే, పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇందుకు నేపథ్యమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంక్ మధ్య కోట్లాది రూపాయలు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలను గుర్తించారట. ఒకే ప్యాన్తో వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు వెలిగి చూశాయని సమాచారం. కేవైసీ చేసిన ఖాతాలకు నిర్దేశించిన గరిష్ట పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు 35 కోట్ల ఈ వాలెట్లు ఉండగా అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అంటే అవి యాక్టివ్గా లేవు. మిగిలిన 4 కోట్ల ఖాతాలు కూడా జీరో బ్యాలెన్స్, స్వల్ప మొత్తాలను కలిగి ఉన్నాయి. నిద్రాణ స్థితితో ఉన్న ఖాతాలను మనీ లాండరింగ్ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంస్థను నియంత్రించేందుకు ఆ రంగంలో సంబంధిత నియంత్రణ సంస్థ ఉంటుంది. ఆర్థిక రంగంలోని పేటీఎంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆర్బీఐ చర్యలకు తీసుకోవడం సబబే. ఫిన్టెక్ కంపెనీగా కొనసాగుతున్న పీపీబీఎల్ నియంత్రణ సంస్థ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేదు అని సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా నిన్న మాట్లాడారు. మార్చి 1 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పేటీఎం వినియోగదారులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును ఆర్బీఐ రద్దు చేస్తే పేటీఎంను కాపాడేందుకు మేము నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ లేదు
ఆర్బీఐ గనుక మాకు మార్గదర్శకాలు జారీ చేసి ఏదైనా ప్రభావం ఉంటే మేము అక్కడ ఉంటాం అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కూడా చెప్పారు. అయితే భవిష్యత్తులో పేటీఎం పరిస్థితి ఏంటన్నది, వినియోగదారుల పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది.